నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక స్థానాలు ఒక్కసారిగా మారాయి. ఎవరు ఊహించని స్థానానికి వచ్చింది ఎస్ఆర్హెచ్. మరి చివరి స్థానంలో ఏ టీం ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఆర్ఆర్ ఓడిపోయినా కూడా తన స్థానాన్ని మొదటి ప్లేస్లోనే నిలబెట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ని ఓడిపోయింది. ఇక రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ నిలిచింది. జరిగిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది. 1 మ్యాచ్ ఏమో వర్షం కారణంగా ఆగిపోయింది. ఇక మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ని ఓడిపోయింది. ఇక 4వ స్థానంలో ఎవరు ఊహించని విధంగా నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ తర్వాత 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఎస్ఆర్హెచ్ 4వ స్థానానికి చేరింది. ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడింది. దానిలో 2 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక 5వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఆడిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక 6వ స్థానంలో గుజరాత్ టైటన్స్ ఉంది. ఆడిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు గెలిచింది. ఇక 7వ స్థానంలో లక్నో సూపర్ కింగ్స్ ఉంది. ఆడిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక 8వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. ఆడిన 4 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక 9వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఆడిన 4 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ని గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక చివరి 10వ స్థానంలో కలకత్తా నైట్ రైడర్స్ ఉన్నారు. ఆడిన 4 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ కూడా గెలవలేదు కేకేఆర్.